ఒకే కంపెనీలో జాబ్ సంపాదించిన ఆనంది, ఆదిత్య జీవన చంప పగలగొట్టిన సునంద. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదిత్య, ఆనంది ఇంటి రెంట్ అడ్వాన్స్ ఎలాగైనా కట్టేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అప్పుడే ఇక అన్నదమ్ములిద్దరూ ఆస్తి గురించి గొడవ పడుతూ ఉండగా ఆనంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు కోర్టు దాకా వెళ్తే ఈ గొడవ ఎప్పటికీ కూడా తీరదు. కోర్టు ఇచ్చే తీర్పు రావాలంటే చాలా సమయం పట్టేస్తుంది. ఇచ్చినా కూడా మీకు అనుకూలంగా వస్తుందని అస్సలు కూడా మీరు అర్థం చేసుకోవద్దు. చాలా ఖర్చు అయిపోతుంది. కాబట్టి నేనే ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తాను. నేను కూడా లాయర్ని అని వాళ్ళ సమస్యకి పరిష్కారం అయితే చూపిస్తుంది ఆనంది. అప్పుడిక వాళ్ళు ఆనంది చెప్పిన పరిష్కారం విని చాలా ఆనందపడుతూ ఉంటారు. లాయర్కి మేము ఎలాగో డబ్బులు ఇవ్వాలని అనుకున్నాము. అందుకని మీరు చెప్పిన ఈ పరిష్కారం మాకు బాగా నచ్చింది. మా ఇద్దరికీ కూడా ఇది సమ్మతమే అనుకుని వేరే లాయర్కి ఇవ్వాలనుకున్న డబ్బులైతే ఆనందికి ఇస్తారు. ఆనంది ఆ డబ్బులు చూసి ఎంతో ఆనందపడుతుంది. నీ తెలివితేటలకి వచ్చిన బహుమతి కదా, తీసుకొని ఆనందిని ఆదిత్య అనడంతో ఎంతో ఆనందపడుతూ ఆ డబ్బులైతే తీసుకుంటుంది ఆనంది. తీసుకున్న తర్వాత ఇంకా అడ్వాన్స్ ఇవ్వడానికైతే వెళ్తారు. ఏంటి సాయంత్రం దాకా గడువు అడిగి ఒక గంటలోనే వచ్చేశారు అని అడుగుతూ ఉంటాడు ఆయన ఇంటి ఓనరు. అప్పుడే ఆనంది అలా అంటుంది, ఆ దేవుడు మాకు అండగా నిలబడ్డాడు సార్. అందుకని మేము ఇంత త్వరగా ఇంత డబ్బు నా తెలివితేటలతో సంపాదించగలిగాను. నిజంగా అన్ని దానంలో కన్నా విద్యాదానం గొప్పది అని పెద్దలు అంటారు. ఈరోజు నేను నేర్చుకున్న విద్య నాకు ఇంతటి ఆస్తి నా డబ్బులను తీసుకొచ్చింది. ఈరోజు నన్ను ఇబ్బంది పడకుండా చేసింది అని చెప్తూ ఉంటుంది ఆనంది. ఆనంది మాటలకి అతను, నువ్వు చెప్పడం నాకు చాలా బాగా నచ్చిందమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే అని అతనైతే చెప్తాడు. ఇక అడ్వాన్స్ తీసుకొని ఇంటి రెంట్ మాత్రం నెల నెలా ఖచ్చితంగా ఫస్ట్ తారీఖు కల్లా ఇచ్చేయాలి. ఇంటి రెంట్ విషయంలో మాత్రం అటు ఇటు అయినా నేను ఒప్పుకోను అని అతను చెప్తాడు. సరే సార్, ఫస్ట్ తారీఖే ఇచ్చేస్తాము అని ఆనంది చెప్తుంది. తర్వాత ఆదిత్య, ఆనంది ఇద్దరు కుడికాలు పెట్టి ఇంట్లోకైతే అడుగు పెడతారు. ఇంట్లో ఆల్రెడీ సామాన్లు ఉండడంతో ఇద్దరు కూడా సంతోషంగా ఇల్లంతా ఒకసారి దుమ్ము దులిపేసుకొని ఇద్దరు కూడా కష్టపడుతూ నీట్గా చేసేసి ఆదిత్య సరుకులు తీసుకురావడంతో ఆనంది వంట కూడా చేస్తుంది. ఇలాగా వాళ్ళ జీవితం ఎంతో సంతోషంగా గడుస్తుంది. ఇంతలో ఆనంది ఆదిత్యల కోసం సీనయ్య అయితే గుడి దగ్గర ఉన్న ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళిన తరువాత ఇంటికి తాళం వేసి ఉండడం చూసి సీనయ్య, ఇదేంటి బిడ్డ ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఇక వెంటనే పంతులు గారిని అడగడంతో అప్పుడే పంతులు గారు, నన్ను క్షమించు సీనయ్య, ఇదంతా కూడా నేనేమీ కావాలని చెయ్యలేదు. ఇదిగో ఆలయ అధికారి ఉన్నాడు కదా, మరి అతనికి ఏమైందో తెలియదు, కానీ అప్పటికప్పుడు ఆనంది ఆదిత్యలను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పాడు. దాంతో వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్తాడు పూజారి. ఆ మాట విని సీనయ్య షాక్ అయిపోతూ, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏడకెళ్ళుంటూ ఉంటారో ఏంటో, ఇప్పుడు ఆనంది ఆదిత్య బాబులు ఎంత బాధపడుతున్నారో, అతనికి ఏమై ఉండాది పంతులు గారు, ఎందుకు అలా చేశారు అని సీనయ్య అడుగుతూ ఉంటే, ఎవరో కావాలని అతనికి లేనిపోని మాటలు చెప్పి ఇదంతా చేశారేమో అని నాకు అనిపిస్తుంది సీనయ్య అని చెప్తాడు పూజారి. ఇప్పుడు ఆనంది వాళ్ళు ఎక్కడున్నారో ఫోన్ చేస్తాను అని వెంటనే ఫోన్ చేస్తాడు సీనయ్య. ఫోన్ చేయడంతో ఆనంది ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నాన్న అని అంటుంది. ఏంటమ్మా బిడ్డ, ఎక్కడున్నారు? ఇక్కడికి మీకోసమే గుడికి వచ్చాను, కానీ ఇక్కడ మీరు లేరు. అప్పుడే పూజారి తాత జరిగిందంతా కూడా చెప్పారు. ఇప్పుడు ఎక్కడున్నారమ్మా మీరు అని అడుగుతూ ఉంటే, నువ్వు మా గురించి పరేషాన్ కాకు నాయనా, మేము ఎక్కడున్నామో తెలుసా, మంచి ఇల్లు మాకు రెంట్కి ఇచ్చారు, ఆ ఇంట్లోనే ఉన్నాము, అడ్రస్ చెప్తాను తొందరగా రా అని ఆనంది అయితే చెప్పి అడ్రస్ అయితే చెప్తుంది. అప్పుడే సీనయ్య అయితే అక్కడికి వస్తాడు. ఇక ఇల్లు చూసి, ఇల్లు చాలా బాగుందమ్మా, కానీ అతను మిమ్మల్ని ఎందుకు సడన్గా అప్పటికప్పుడు అర్ధరాత్రే వెళ్ళిపోమని ఎందుకు చెప్పి ఉంటాడో, అసలు ఏమైంది అతనికి, ఇలాంటి వాడని అనుకోలేదో, మళ్ళీ అతన్ని ఆలయ ధర్మకర్త, ఆలయ మంచి చెడులు చూసుకునేవాడిని అని చెప్పుకుంటూ ఉంటారు. అదే పెద్ద గౌరవం అనుకుంటున్నాడు. సాటి వాళ్ళకి సహాయం చేయలేని మనసు ఉంటే ఆ దేవుడు కూడా ఎన్ని పూజలు చేసినా క్షమించడు, సహించడు, ఆ పూజని స్వీకరించడు. ఇలాంటి వాడిని ఆలయ ధర్మకర్తగా చేసి చాలా పెద్ద తప్పు చేశారు అని అంటూ ఉంటాడు సీనయ్య. మనకెందుకు నాన్న, వాళ్ళ గురించి మనం
మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళు మన గురించి ఇబ్బంది పడకూడదు. అందుకని అర్ధరాత్రి అయినా ఏమీ అనకుండా బయటికి వచ్చేసాము అని చెప్తూ ఉంటుంది ఆనంది. అవునమ్మా, ఇల్లు బాగుంది, ఎంత అడ్వాన్సు అని, ఇల్లు రెంట్ ఎంత అని అడుగుతాడు సీనయ్య. అలా అడిగిన తర్వాత అప్పుడే ఇక ఆనంది 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వమన్నారు నాన్న, 30,000 అడ్వాన్సు, నెల నెల 15,000 రెంటు అని చెప్తుంది. మరి మీ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి బిడ్డ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఏం లేదు నాన్న, అసలు ఏం జరిగిందంటే అని మొత్తం చెప్తుంది. నిజంగా ఆ దేవుడు మీకు వెన్నంటే ఉండి ఇలా అవకాశాన్ని తీసుకొచ్చినట్టున్నాడమ్మా అని చెప్పడంతో ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడుతుంది ఆనంది. ఆనందపడి ఇలా అంటుంది, నాన్న మేము ఇక్కడ ఉంటున్నామని ఎవరికి కూడా చెప్పకండి, ఇప్పటి వరకు ఎవరికి కూడా చెప్పలేదు, మీకే చెప్పాలని ఫోన్ చేశాను అని అంటూ ఉంటుంది ఆనంది. ఇక ఆనంది మాటలకి అప్పుడే ఆ మాట విని సరే బిడ్డ చెప్పను అని చెప్తూ ఉంటాడు. తర్వాత ఆనంది ఆదిత్య ఎవరి అయినా ఇంటర్వ్యూలు ఉన్నాయేమో అని మొత్తం కూడా వెతుకుతూ ఇక ఇంటర్వ్యూలు ఉన్నాయని తెలుసుకొని ఆ జాబుల కోసం అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆనంది ఆదిత్యలకైతే జాబు రాదు చాలా చోట్ల, కానీ ఒక్క కంపెనీలో మాత్రం ఆనందికి జాబ్ అయితే వస్తుంది. ఇక జాబు వచ్చిన తర్వాత అప్పుడే ఇక ఆనంది అయితే ఆలోచనలో పడుతుంది. ఇంటికి వచ్చాక అప్పుడే ఆనంది ఇప్పుడు నేను ఈ ఉద్యోగం చెయ్యాలా వద్దా, జాబ్ అయితే వచ్చేసింది, కానీ తను ఖాళీగా ఉంటూ నేను జాబ్ చేస్తే ఆయన బాధపడతారేమో, నా సంపాదనతోనే తింటున్నామని అనుకుంటారేమో, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది. ఇంతలో జ్యోతి అయితే ఫోన్ చేస్తుంది. ఏంటి ఇంత జరిగినా నాకు ఫోన్ చేయాలని నీకు అనిపించలేదా ఆనంది అని అడుగుతుంది. అమ్మా నాన్నగా నీకు ప్రతి విషయంలో కూడా వెన్నంటే ఉండి అమ్మా నాన్న లేని లోటుని తీర్చాం కదా, మరి అమ్మా నాన్నతో నీ కష్టాన్ని చెప్పుకోవాలని నీకు అనిపించలేదా, అర్ధరాత్రి మీరిద్దరూ ఒంటరిగా రోడ్ల మీద పడుకుండడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోతి. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసమ్మా అని అడుగుతూ ఉంటే చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు అని చెప్తూ ఉంటుంది జ్యోతి. ఈ విషయం తెలిసింది మా నాన్నకి, అంటే మా నాన్నే మీకు చెప్పే ఉంటారు అని అంటూ ఉంటే మరి అర్థమైంది కదా, అంత అర్ధరాత్రి కనీసం మా ఇంటికన్నా మీ ఇంటికన్నా రావాలి, కానీ మీరు అసలు చేసింది ఏమిటి అని జ్యోతి అడుగుతుంది, నిలదీస్తుంది. లేదు జ్యోతమ్మ, మేము ఎవరి మీద ఆధారపడకూడదనే కదా ఇంట్లో నుంచి వచ్చేసాము, మాకు మేముగా మా కాళ్ళ మీద నిలబడాలని అనుకుంటున్నాము, అందుకని ఎవరి సహాయం కూడా మేము తీసుకోలేదు, ఒకవేళ తీసుకుని ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని వాళ్ళే గెలిపించారు అని చెప్తారు, అందుకని నేను అలా అనుకోవడం లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడాలని అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది ఆనంది. నాకు జాబ్ అయితే వచ్చింది జ్యోతమ్మ అని చెప్తుంది. నీకు జాబ్ వచ్చిందా, కంగ్రాచులేషన్ ఆనంది, ఇక నీకే కష్టాలు ఉండవని చెప్తుంది జ్యోతి. లేదు నేను ఈ ఉద్యోగం చెయ్యాలని అనుకోవడం లేదు అని ఆనంది అనడంతో అప్పుడే వెనక నుంచి వచ్చిన ఆదిత్య ఆనంది మాటలన్నీ కూడా వినేస్తూ ఉంటాడు. అప్పుడే జ్యోతి ఇలా అంటుంది, అదేంటి జాబ్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేశావు, ఇప్పుడు జాబ్ వచ్చిందంటే మరి ఎందుకు జాబ్లో జాయిన్ అవ్వనని అంటున్నావు అని అడుగుతూ ఉంటే, లేదు జ్యోతమ్మ, ఇప్పుడు నేను జాబ్ చేస్తుంటే ఆయనకి జాబ్ రాకుండా నేను జాబ్ చేస్తున్నానని ఆయన ఫీల్ అవుతారు, అందుకని ఆయనకి జాబ్ వచ్చే వరకు నేను ఏ జాబు కూడా తెచ్చుకోకూడదని అనుకుంటున్నాను అని అంటుంది ఆనంది. ఇక ఆనంది మాటలన్నీ వినేసి ఆదిత్య షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక చెప్తూ ఉంటుంది, నిజంగా నీలాంటి వాళ్ళు ఉండాల్సిందే ఆనంది, నువ్వు చాలా గ్రేట్, చాలా గొప్పదానివి, నీకేవ అవసరమన్నా ఈ జ్యోతమ్మకి ఫోన్ చెయ్యని చెప్తుంది. నువ్వేం చేస్తావులే, ఏదో నా పిచ్చి కానీ అనాలని అంటున్నాను, కానీ నువ్వు మాజీ సహాయం పొందనని చెప్పావు కదా అని జ్యోతి అంటే, సహాయం పొందనన్నాను కానీ మీ ఆశీర్వాదం మాత్రం నాకు ఎప్పుడు ఉండాలి జ్యోతమ్మ అని అంటుంది ఆనంది. ఇక ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగేసరికి ఆదిత్య అయితే ఉంటాడు. ఆదిత్య ఆనంది మాటలు విని అలా నిలబడి ఉండడం చూసి ఆనంది షాక్ అయిపోతూ మీరెప్పుడు వచ్చిండ్రా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు ఫోన్లో మాట్లాడేటప్పుడే వచ్చాను అని ఆనందితో ఆదిత్య చెప్పడంతో, అది ఆదిత్య గారు, అది జ్యోతమ్మ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను అని చెప్పి అంటుంది. ఇక చాలు ఆనంది, నువ్వు ఫోన్లో మాట్లాడింది మొత్తం నేను విన్నాను, ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, ఇంకా నువ్వు నా మీద నమ్మకాన్ని పెంచుకోలేదా,
నా మీద నమ్మకం పోయిందా నీకు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఆ మాట విని ఆనంది, అయ్యో ఆదిత్య గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఏమైందని అని అడుగుతూ ఉంటే, లేకపోతే ఏంటానంది, మన ఇద్దరిలో ఎవ్వరికి జాబ్ వచ్చినా పర్వాలేదు, నేనేమి తిని కూర్చునే రకం కాదు, నేను జాబ్కి ప్రయత్నిస్తున్నాను, నువ్వే చూసావు కదా ఎంతమంది మనల్ని ఓ జాబులోకి తీసుకోలేదో, సునంద కొడుకుగా ఒప్పుకుంటేనే జాబ్ ఇస్తామని చెప్పారు, అలాంటప్పుడు నేనెక్కడ జాబ్ చేయాలి, నాకు చేయబుద్ధి కాలేదు అని చెప్తూ ఉంటే, నేను ఆ ఉద్దేశంతో ఇక్కడ ఇదంతా చేయలేదండి, జాబ్ వదులుకోవడం లేదు, మిమ్మల్ని బాధ పెట్టకూడదని, రేపు ఉదయం భార్య సంపాదిస్తుంటే భర్త కూర్చొని తింటున్నాడు, ఇది ఒక్క మగతనమేనా అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడే నోర్లు ఎక్కువైపోయాయి, అందుకని వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదని నేను ఈ ఆలోచన చేశాను అని చెప్తూ ఉంటుంది ఆనంది. ఇప్పుడు మనకి డబ్బులు కావాలన్నా, జీవనాధారం కావాలన్నా నువ్వు నాకు జాబ్ వచ్చే వరకు జాబ్ చెయ్యాలి, కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆ జాబుకి వెళ్ళు అని చెప్తూ ఉంటాడు ఆదిత్య. లేదండి, నేను ఇంకా ఆ జాబుకి వెళ్ళలేను, ఆల్రెడీ జాబుకి రానని రాజీనామా కూడా ఇచ్చేశాను, లెటర్ పంపేశాను అని చెప్తుంది. ఇక పంపించేసని అనడంతో ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యొద్దు అని చెప్తూ ఉంటాడు ఆదిత్య. నాకొచ్చినా నీకొచ్చినా జాబు చేయడమే, మన ఇద్దరం వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నావు. అవును, వాళ్ళు ఓకే అని రిప్లై ఇవ్వలేదా నీకు, లెటర్ పంపావు కదా జాబు వద్దని అని అనడంతో, లేదండి ఇవ్వలేదు, రిప్లై వాళ్ళు ఏమి ఇవ్వలేదు నాకు, చూశాను అని చెప్తూ ఉంటుంది ఆనంది. తర్వాత ఒక మెయిల్ అయితే వస్తుంది. మీరెందుకు జాబ్ మానేద్దాం అనుకుంటున్నారో సరైన కారణం చెప్పాలి, రేపు ఆఫీస్కి రమ్మని మెయిల్లో అయితే పెడతారు. అప్పుడే ఆనంది ఇక ఉదయమే ఆఫీస్కి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ చైర్మన్తో అయితే చెప్తుంది, ఇలా నా భర్తకి జాబు లేదండి, ఎక్కడో ఎన్నోసార్లు ట్రై చేస్తున్నారు కానీ ఆయనకి జాబు రావడం లేదు, ఆయన అన్నీ కూడా బెస్ట్ స్టూడెంటే, చదువు బాగా చదువుతారు, చాలా తెలివితేటలు ఉన్నాయి, అయినా సునంద్ గారి కొడుకు, ఆవిడ బిజినెస్లన్నీ ఈయనే చూసుకునేవాళ్ళు అని చైర్మన్తో చెప్పడంతో, అవునా, కొన్ని కారణాల వల్ల నేను ఇప్పుడు కొన్ని కారణాల వల్ల మేము ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి మా కాళ్ళ మీద మేము నిలబడాలి అనుకుంటున్నాం సార్, అందుకని మా సొంతంగా మాకు ఉన్న టాలెంట్తోనే జాబ్ సంపాదించుకోవాలని మేమిద్దరం అనుకున్నాము, అందుకని మేము ఎక్కడ కూడా మా అత్తయ్య గారు పేరు ప్రస్తావించలేదు అని చెప్తూ ఉంటుంది ఆనంది. చాలమ్మా, మీలాంటి వాళ్ళని కళ్ళకద్దుకొని జాబ్లో జాయిన్ చేసుకోవచ్చు, మరి మీ ఆయనకి జాబు ఎవరు ఇవ్వనన్నారో నాకు అర్థం కాలేదు అని చెప్తూ ఉంటాడు అతను. ఆయనకి సర్టిఫికెట్లు లేవు సార్, అన్నీ కూడా ఇంట్లో ఉండిపోయాయి, అందుకని ఆయన ఇలాగా రోడ్డు పాలు అవ్వాల్సి వచ్చింది, ఉద్యోగం రాకుండా ఇలా రోడ్లంటా తిరగాల్సి వస్తుంది అని చెప్తుంది. అప్పుడే నీ భర్తను ఒకసారి ఆఫీస్కి రమ్మని చెప్పమ్మా అని అంటాడు అతను. ఇక ఆదిత్య అయితే వస్తాడు. వచ్చిన తర్వాత ఆదిత్యకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చి సాల్వ్ చేయమని చెప్తాడు. అప్పుడే ఇక ఆదిత్య వాటిని ఈజీగా అయితే సాల్వ్ చేసేస్తాడు. నీ టాలెంట్ ఇంత బాగుందో బాబు, నిజంగా చాలా టాలెంట్ పర్సన్వి నువ్వు, అందుకని నీ భార్యతో పాటు నీకు కూడా ఇక్కడ జాబ్ ఇస్తున్నానని చైర్మన్ అనడంతో ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు ఆదిత్య. ఇక ఆనందపడుతూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాడు. పర్వాలేదు, మీ టాలెంట్ని ఉపయోగించుకోండి, కంపెనీని పైకి తీసుకురండి, ఇప్పుడు కంపెనీ కొంచెం నష్టాల్లో ఉంది, అలాంటి కంపెనీని మీ ఇద్దరు పైకి తీసుకొస్తారనే నమ్మకంతోనే మీకు జాబులు ఇస్తున్నాను అని చెప్తాడు. కరెక్ట్గా మీకు మంచి స్థాయి వచ్చేలా చేస్తాం సార్ అని ఆదిత్య ఆనంది చెప్పడంతో అతను చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇంతలో మేనేజర్ వచ్చి, సార్ 100 కోట్ల ప్రాజెక్టు ఓకే అవ్వడానికి చాలామంది కూడా పోటీ పడుతున్నారు, మనం కూడా టెండర్ వేద్దాం సార్ అని అతను అంటాడు. వద్దయ్యా, ఎన్నోసార్లు మనం ఓడిపోయాము, ఇప్పుడు వేసిన లాభం లేదో, వద్దు అని చెప్తాడు అతను. అప్పుడు ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా, ఎందుకు సార్ ఆలోచిస్తున్నారు, మీరు ఆ ప్రాజెక్టుకి టెండర్ వెయ్యండి, ఆ ప్రాజెక్టు వచ్చేలా మేం చేస్తాము అని చెప్తూ ఉంటాడు. ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా చెప్తారు. అప్పుడే అతను టెండర్ వేద్దామంటారా అని అడుగుతూ ఉంటే, వేద్దాం సార్,
ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ అయితే మనకే వస్తుంది అని చెప్తూ ఉంటారు ఆనంది ఆదిత్య. అలా చెప్పిన తరువాత అప్పుడే టెండర్ కూడా వేస్తారు. తరువాత ఇక సునంద 100 కోట్ల ప్రాజెక్టు తన కంపెనీకి కూడా వస్తుంది. అప్పుడు ఇక అంటూ ఉంటుంది జీవన, అత్తయ్య గారు, నేను కూడా ఈ ప్రాజెక్టుని చెయ్యాలనుకుంటున్నాను, ఈ ప్రాజెక్టు మనకే వస్తుంది అని చెప్తుంది జీవన. అప్పుడే జీవన అన్న మాటలకి సునంద, నాకు ఇప్పుడు వేట్ల మీద లేవమ్మా అని చెప్తూ ఉంటే, మీరేమీ కంగారు పడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటుంది జీవన. జీవన కూడా టెండర్ వేస్తుంది. అలా వేసిన తర్వాత ఇక ప్రాజెక్ట్ అయితే ఏ కంపెనీకి వచ్చిందా అని మీటింగ్ అయితే పెడతారు. పెట్టిన తర్వాత ఫలానా కంపెనీకి ఈ ప్రాజెక్టుని ఓకే చేస్తున్నాం, ఆ టెండర్ అయితే చాలా బాగుంది అని చెప్తూ 100 కోట్ల ప్రాజెక్టుని అయితే ఒక కంపెనీకి ఇచ్చేలా చేస్తారు. ఇక చేయడంతో అందరూ కూడా ఆ కంపెనీ పేరు విని షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు కూడా సొంతం చేసుకొని ఈ కంపెనీ సడన్గా ఈ 100 కోట్ల ప్రాజెక్టుని ఎలా సొంతం చేసుకుంది, అసలు వీళ్ళు ఎటువంటి కొటేషన్ ఇచ్చారు అని అనుకుంటూ ఉంటారు అందరూ కూడా. అలా అనుకున్న తర్వాత ఈ ప్రాజెక్టు ఓకే అవ్వడానికి కారణం నా వెనకాల ఉన్న 2 వ్యక్తులు అని కంపెనీకి చైర్మన్ అయితే చెప్తూ ఉంటాడు. ఆ 2 వ్యక్తులను మీ అందరికీ పరిచయం చేస్తున్నానని వాళ్ళని డయాస్ మీదకి రమ్మంటాడు. అప్పుడు ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా వెళ్తారు స్టేజ్ మీదకి. ఆనంది ఆదిత్యని చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఈయన సునంద కొడుకు కదా అని అంటూ ఉంటే, ఇతను సునంద గారి కొడుకే, కానీ ఇతనికి నేను జాబ్ ఇచ్చిన మాత్రం ఇతన్ని టాలెంట్ బట్టే ఇచ్చాము, అంతేకాని వాళ్ళ కొడుకు వీళ్ళ కల్లుడు అని ఎవరి హోదాలను కూడా చూసుకొని ఇవ్వలేదు. ఇతను టాలెంట్ ఏంటో గుర్తించాను. నేను అసలు ఈ టెండర్ వేయనని చెప్పాను. మేము ఉన్నాం కదా, వెయ్యండి, మీకు వచ్చేలా చేస్తామని మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించారు. వాళ్ళు అనుకున్న మాటే నిలబెట్టుకున్నారు అని అంటూ ఉంటాడు అతను. ఇక అవన్నీ విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో ఒక సునంద కూడా ప్రాజెక్టు ఓకే ఉంటుందని తను కూడా అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఇక జీవన అయితే అంటుంది ఆ కంపెనీ CEO చైర్మన్తో, ఏంటి సార్ వీళ్ళకి ఎలా జాబ్ ఇచ్చారు, మీరు వీళ్ళకి జాబ్ ఇవ్వకుండా ఉండాల్సింది అని చెప్తూ ఉంటుంది జీవన. ఇంతలో మిగతా కంపెనీ వాళ్ళు వచ్చి ఇలా అంటూ ఉంటారు, ఏంటమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది, ఇంత మంచి ఉద్యోగస్తుల్ని మా కంపెనీ కోల్పోయింది, వీళ్ళు సునంద గారి కొడుకు కోడలు, వీళ్ళకి జాబ్ ఇవ్వద్దని మా అందరికీ కూడా ఫోన్లు చేసి చెప్పావు. సరే, సునంద గారి అభిప్రాయమేమో అని మేమందరం కూడా వాళ్ళు ఇంటర్వ్యూలకి వచ్చినప్పుడు వాళ్ళ టాలెంట్ గురించి తెలిసి కూడా జాబులు ఇవ్వలేదు. కానీ ఈరోజు చక్రవర్తి గారు వాళ్ళ టాలెంట్ని గుర్తించారు. వాళ్ళు ఈ ప్రాజెక్టుని ఓకే చేస్తామని చెప్పి ఖచ్చితంగా ఓకే చేసి చూపించారు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు నువ్వు చెయ్యొద్దు, మా కంపెనీ మంచి ఎంప్లాయీస్ని కోల్పోయింది అని చెప్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడే సునంద ఆ మాటలన్నీ వినేస్తుంది. ఇక సునంద ఆ మాటలన్నీ వినేసి ఇక సీరియస్గా ఇంటికైతే వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడే ఇక శశికాంత్ ప్రాజెక్టు మనకి వచ్చిందా అని అడుగుతూ ఉంటే, మనకి రాలేదు, చక్రవర్తి కంపెనీకి వెళ్ళింది అని చెప్తూ ఉంటాడు. అదేంటి చక్రవర్తి కంపెనీకి వెళ్ళడం ఏంటి, వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇంత పెద్ద టెండర్ వేయరు కదా అని అనగానే అక్కడ అతని చేత టెండర్ వేయించింది, ప్రాజెక్టుని సొంతం చేసుకుంది ఆనంది ఆదిత్య. వాళ్ళ టాలెంట్ని బట్టి ఇదంతా చేస్తున్నాను, వాళ్ళ కొడుకు వీళ్ళ కొడుకు నాకు అవసరం లేదు, ఎవరో పేర్లు చెప్పి రావడం అని అతను కూడా అలాగే చెప్పి వాళ్ళిద్దరికీ జాబ్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రాజెక్టు వాళ్ళకి సొంతం అయ్యేలా వీళ్ళిద్దరూ కూడా చేశారు అని అనగానే అప్పుడే ఇక ఇంటికి వస్తుంది జీవన. సారీ అత్తయ్య గారు, ఆనంది మనకి కంపెనీకి రాకుండా చేసింది, ప్రాజెక్టు కావాలనే మన మీద కక్ష తీర్చుకుంటుంది అని జీవన అనేసరికి అప్పుడే జీవన చంప పగలగొడుతుంది సునంద. ఎందుకు ఇంకా అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు, ఏం సాధిద్దామని వాళ్ళకి జాబ్ రాకుండా ఎందుకు చేశావు, మిగతా కంపెనీకి ఎందుకు ఫోన్ చేసి చెప్పావు, ఏంటి నీకు అంత అవసరం అని అడుగుతూ ఉంటే, అది అత్తయ్య, జాబు రాకపోతే బావగారు
ఇక తనకి మీరే దిక్కని వచ్చేస్తారని అలా చేశానత్తయ్య అని అంటూ ఉంటే అప్పుడే ఇక జీవనతో శశికాంత్ ఇలా అంటాడు, నువ్వు ఒకటి అనుకున్నావు, దైవం ఒకటి చేసింది, వాళ్ళకంతా మంచి జరుగుతుంది అని శశికాంత్ అయితే చెప్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.